వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెల తొలగింపు వివాదానికి దారితీసింది. దళిత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా గ్రామ సర్పంచ్ తన వివరణ ఇచ్చారు. గత గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన గద్దెలను అధికారులు తొలగించడాన్ని దళిత నాయకులు వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. కొత్త స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే పాత గద్దెలను తొలగించాల్సిందని డిమాండ్ చేశారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా అధికారుల అనుమతితోనే గద్దెలను తొలగించామని గ్రామ సర్పంచ్ పెండల రమాదేవి తెలిపారు. చౌరస్తాలో గద్దెలు ఉండడంతో రవాణాకు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామసభ తీర్మానం, జిల్లా అధికారుల అనుమతితో సమీపంలోనే కొత్త స్థలంలో అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు అందరం కలిసి భూమి పూజ చేసి మేము మా కులంలో తలా ఇన్ని డబ్బులు వేసుకొని మేము అక్కడ వర్షంలో కష్టపడి నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు గతంలో చేసిన నిర్మాణాన్ని ఈరోజు కొందరు ఊరు వాళ్ళు వీళ్ళు దీన్ని తీసేయాలని కొందరు అబ్జెక్షన్ చేయడం జరిగిన అందులో కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. ఆ రోజు మాకు ఈ స్టాచ్యూని ఇక్కడనే ఉంచాలని మేము మా కులస్తులం అందరం ఏకదాటిగా పోరాటం చేయడం జరిగింది. మాకు ఆ రోజు పోరాటంలో భాగంగా ఏసీపీ గారిని, మన ఎస్సీ చైర్మన్ బక్కి వెంకన్నను, ఎంతోమందిని ఒక 10-15 రోజులు ఈ స్టాచ్యూ గురించి ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. సరే అని చెప్పి ఆ రోజు పాలకవర్గం లేకున్నా, సర్పంచ్ ఉప సర్పంచ్లు ఎవరు లేకున్నా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే పోరాటం చేయడం జరిగింది. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఇప్పుడు గెలిచిన సర్పంచ్ పెండల రమ అనే ఆమె మాకు ఇక్కడికి వచ్చి మీ విగ్రహాన్ని అక్కడనే నిర్మిస్తా, మీరు కోరుకున్న ప్లేస్ నేను నిర్మిస్తాను, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఈరోజు ఆ మాట తప్పి మళ్ళా మేము ఆ మాట మేము అనలేదు అని చెప్పి మళ్ళా తప్పుదో పట్టియడం జరుగుతుంది. దానితో పాటు మా కులంలో కొందరు వ్యక్తులు ఆ రోజు వాళ్ళే ముందుండి నడిపించి ఈరోజు మళ్ళీ వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఈరోజు మళ్ళీ వాళ్ళకు అమ్ముడు పోవడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో కష్టపడి 15 రోజులు మా ఎస్సీ కులస్తులు అందరూ కలిసి ఏకదాటిగా ఎన్నడూ ఐక్యత లేని ఈ స్టాచ్యూ వల్ల మా కులం కూడా ఐక్యతకు వచ్చింది. ఇది ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందని మేము చాలా సంతోషపడ్డాం. కావున ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఏంటంటే తీర్మానంలో సరే ఊరు వాళ్ళకు అందరికీ నేను కూడా కట్టుబడి ఉంటాను. కానీ ఈరోజు మాకు బాడీ తీర్మానంలో రాసిన తీర్మానం ఏంటంటే ఈ స్టాచ్యూను ఇక్కడ ఉండంగానే మేము పక్కపండి మీరు కోరుకున్న ప్లేస్లో పెట్టి మళ్ళీ ఈ స్టాచ్యూ తొలగిస్తామని చెప్పి తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ తీర్మానాన్ని పక్కదో పట్టించి ఈరోజు వీళ్ళు అందరు కలిసి కలెక్టర్ దగ్గరికి పోయి దాన్ని తీసేయాలని ఆర్డర్ తీసుకురావడం జరిగింది. సరే, దానికి నేను అగ్రీ అవుతున్నా. కానీ మా స్టాచ్యూ నిర్మాణం చేసినాకనే దీన్ని తొలగిస్తామని చెప్పారు కదా, మరి ఆ మాట ఎటుపోయింది అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గోవర్ధనగిరి గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితము తెలంగాణ తల్లికి మరియు అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి దిమ్మెలు కట్టడం జరిగింది. చౌరస్తాలో, గోవర్ధనగిరి బస్టాండ్ చౌరస్తాలో అది ప్రజలకు వెహికల్స్కు ఇబ్బందిగా ఉన్నందున గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళందరి నిర్ణయం మేరకు మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు మరియు డిపిఓ గారి అనుమతితోటి ఈరోజు గద్దెలను తీయడం జరుగుతుంది. దాని అందరికీ సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా పాలకవర్గం తరఫున మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ వర్గానికి సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళందరినీ ఒప్పించి మా పాలకవర్గం అందరం కలిసి బస్టాండ్ చౌరస్తాలోనే ఒక సైడ్కు పెట్టే విధంగా మేమందరం నిర్ణయిస్తున్నాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.